హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదంలో పెట్టే కొబ్బరి పచ్చడి ఎగ్జాక్ట్లీ అలాగే చూపిస్తాను మీకు. సేమ్ టు సేమ్ పచ్చడి చూపిస్తాను నేను. రండి చూద్దాం. ఫస్ట్ కొబ్బరి ముక్కలు చిన్న చిన్నవి తరిగేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఎక్కువగా నూనె పోసుకోవాలి. ఇందులో నూనె బాగానే ఉండాలి. మీరు గారెలు దేవినట్టుకు కూడా దేవుకోవచ్చు ఈ కొబ్బరి. ఎందుకంటే 4-5 రోజులు కూడా పాడవద్దు ఇది కొబ్బరి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. నేను కొంచెం కొబ్బరి, ఒక చెక్క కొబ్బరి ముక్కలకి తరుగుతున్నాను చూడండి. నూనె వేసాను. ఇంకా ఎంత నూనె వేసి వేసుకుంటే అంత మంచిది. గోల్డెన్ కలర్లో రావాలి. అది బంగారం కలర్లో వేగినట్టు కొబ్బరికాయ అలా వేగాలి. ఫస్ట్ అయితే నేను 10 ఎండుమిర్చి వేచుతున్నాను. ఇందులోనే ఒక చెక్క కొబ్బరికాయ, పెద్ద సైజు కొబ్బరికాయ, ఈ 10 ఎండుమిరపకాయలు ఉన్నాయి చూడండి. నూనె ఎక్కువగానే వేచాలి. నూనె ఎక్కువగానే వేయాలి. ఎందుకంటే కొబ్బరి బాగా వేగాలి. ఇప్పుడు ఇది ఎర్రగా వచ్చిన దాకా కలర్ బాగానే రావాలి. ఎండుమిరపకాయలు వేగాలి. ఇందులో ఒక చెంచా 2 చెంచాలు శనగపప్పు వేస్తాను. ఎక్కువ వేయొద్దు. ఇగో ఒక 2 చెంచాలే ఉన్నది వేసాను. తర్వాత గదిలిపట్లో పోసుకోవచ్చని చూడండి. ఇది బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేగాక చూపిస్తాను. ఇగో చూడండి ఇలా వచ్చింది. శనగపప్పు అయితే మాడిపోతుంది కదా, అందుకే ముందు మిరపకాయలు వేసాను. బాగా వేగింది. వేగుతుంటే దగ్గు కూడా వస్తున్నది. ఇది ఇప్పుడు ఒక గిన్నెలో జల్లెడ పెట్టి ఇవన్నీ ఆ జల్లెట్లో తీసేస్తాను. నూనె అంతా కిందకి వెళ్ళిపోతుంది చూడండి. కిందది నూనె ఉండేది. అందులో జల్లెడ పెట్టి అందులో వేసాను. అందులో ఇంకొంచెం నూనె వేసి ఈ కొబ్బరి బాగా వేచాలండి. ఇది కూడా అలాగే జల్లెట్లోనే మళ్ళీ కొబ్బరి తీసేయాలి. బాగా వేగాలి నూనె వేసి ఎర్రగా బ్రౌన్. చూడండి ఇలా వేసాను కదా, నూనె అంతా కింద దిగిపోయింది. నూనెతో రుబ్బొద్దు, అంత నూనె కిందకి జారిపోయింది అన్నమాట. ఇలాగ ఇప్పుడు ఈ కొబ్బరి కూడా ఇలాగే చెయ్యాలి. ఒక చెక్క కొబ్బరి, ఒక 2 చెంచాలు శనగపప్పు వేసాను, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 2-3 వస్తువులతోటి కొబ్బరి పచ్చడి. మనకి తిరుపతిలో పెడతారు అన్నప్రసాదంలో కొబ్బరి. సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. వాళ్ళు బజ్జీలు దేవినట్టుకు దేవుతారు అన్నమాట. ఇది బ్రౌన్ కలర్లో వస్తున్నది కొబ్బరి. బాగా వేగాలి ఇది కొబ్బరి చెక్కలు. ముక్కలు ఇంకా చిన్న చిన్న ముక్కలు తరగవచ్చు మీరు. నేను సన్నంగా పొడుగ్గా తరిగాను. చూడండి గోల్డెన్ కలర్లో రావాలి. వచ్చాక అప్పుడు ఇది కూడా జల్లెడలో తీసేద్దాం. నూనె అంతా కిందకు వచ్చేసేటట్టుగా చూడండి. సింపుల్గా తొందరగా దీని రుచే మారిపోతుందండి. 4-5 రోజుల దాకా పచ్చడి పాడవద్దు అంటే పాడవద్దు. వేగింది. ఇప్పుడు అంతా ఇందులో తీసేద్దాం. నూనె అంతా కింద గిన్నెలోకి వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం తీసేసాక చూపిస్తాను మీకు. కొబ్బరి అంతాను గోల్డెన్ కలర్, బంగారం కలర్లో రావాలి వేగితే. ఇదంతా జల్లెడలో తీసాక చూపిస్తాను మీకు. చూడండి అంతా జల్లెడలో తీసేసాను. నూనె అంతా వచ్చేసింది, ఎక్కడ కారటం లేదు. ఇప్పుడు ఇది ఇందులో మిక్సీలో వేసేద్దాం. వేసేసి ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇది రుబ్బేద్దాం నీళ్ళు పోసి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి పచ్చడి. మన కొబ్బరికాయ పచ్చడి ఎలాగా చేస్తాం కానీ ఇలా చెయ్యండి ఒకసారి. ఎంత వేచగలిస్తే అంత వేచండి కొబ్బరికాయ. అప్పుడు దాని టేస్టే వేరు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంత పిసరు పాడవదు. పైన కూడా 2-3 రోజులు ఉంటుంది పచ్చడి, పాడవదు. అంత బాగుంటుంది పచ్చడి. వేచుతాం కదా, వేచి కొంచెం మర్చిపోయాను, కొంచెం గోరువెచ్చని నీళ్ళు పొయ్యాలండి. నేను పక్కన ఒక గిన్నెలో పెట్టి ఉంచాను గోరువెచ్చని నీళ్ళు. ఎప్పుడైనా మరిగిన నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు వేసి రుబ్బారనుకోండి, ఇప్పుడు ఏ వస్తువు పాడవదు. ఇది వేడి నీళ్ళలో నానబెట్టాను చింతపండు కొంచెం, విసిరికాయ సైజ్ అంతా కడిగేసి కొంచెం వేడి నీళ్ళలో వేసి ఉంచాను అలాగా. ఇవి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు ఇవి రుబ్బామనుకోండి ఏ వస్తువు జల్దీ పాడవదు. తర్వాత దాని రుచి కూడా పెరుగుతుంది. రుబ్బేసాను కదా, ఇప్పుడు ఇందులో నూనె అంతా తీసేసాను. పోపు మట్టుకే నూనె ఉంచాను. ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు
బాగా చిట్పట్ చిట్పట్ చిట్పట్లు ఆడాలి. ఇంత ఇంగు వేయాలి. మనము మర్చిపోయాను, నేను కొబ్బరికాయ వేచేటప్పుడు కూడా కొంచెం ఇంగు వేసాను. ఆ కొబ్బరి ఇంగు వాసనతో మంచిగా వేగుతుంది అది. మళ్ళీ ఆ నూనె కొంచెం ఉంటే కూరల్లో వాడేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఈ పోపులోకి ఇంగువ చూడండి. ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి పోపు వేచేస్తాను. నేను దిబ్బ రొట్టి చేస్తున్నాను. అదే పొంగరాలండి, పొంగరాలు దిబ్బ రొట్టి కూడా అంటారు. ఈ మధ్యాహ్నం అన్నం తినబుద్ధి వేయటం లేదు, సరిగా ఉందని దిబ్బ రొట్టి ఒక సైడ్ పెట్టాను, చూపిస్తాను. పచ్చడి వేసుకుని తిందామని అటు దిబ్బ రొట్టి, ఇటు పచ్చడి చాలా బాగుంటుంది. ఇక ఇలా గోల్డెన్ కలర్లో వస్తుందండి పచ్చడి. మంచి కమ్మని వాసన కూడా వస్తూ ఉంటుంది. ఈ పోపు వేసేసి ఆ పచ్చడి అంతా ఇందులో వేసి కలిపేద్దాం. ఇది బాగా చిట్పట్లాడుతున్నది. వేసాక ఈ పచ్చడి అంతా అందులో వేసేద్దాం. ఎగ్జాక్ట్లీ ఎగ్దాం తిరుమల తిరుపతి దేవస్థానం పచ్చడిలాగే ఉంటుంది. ఇలాగే చేస్తారు వాళ్ళు. బాగా పకోడీలు దేవినట్టుగా దేవాలి, కొబ్బరి కలర్ బాగా మారాలి, అప్పుడు పచ్చడి చేయాలి. అంత బాగుంటుంది. శనగపప్పు ఎక్కువ వేయక్కర్లేదు. ఒక చెక్కకి 3వ వంతు శనగపప్పు అలా వేసుకుని పచ్చడి చేయాలి. చాలా బాగుంటుందండి. నేను దిబ్బ రొట్టి పెట్టాను పక్కనే, ఇంత పచ్చడి వేసుకుని తినేసాను. తింటూ ఉంటేనే వీడియో పెడుతున్నాను, వాయిస్ ఇస్తున్నాను. అప్పుడే పచ్చడి టేస్ట్ తెలుస్తుంది. తింటే కదా ఎలా ఉందో చెప్పగలుగుతాం, తినకుండా చెప్పలేం. ఇక పచ్చడి ఇందులో అంతా వేసాను కదా, ఇప్పుడు శుభ్రం కలిపేద్దాం. గ్యాస్ బంద్ చేసి ఇప్పుడు శుభ్రంగా కలిపేద్దాం. కలిపాక చూపిస్తాను మీకు. ఇక అయిపోయింది, శుభ్రం కలిపేసాను. ఇక పచ్చడి చూసారు కదా ఎలా బంగారు రంగులో మెరిసిపోతున్నది. సేమ్ ఇలాగే చేస్తారు తిరుపతి అన్నప్రసాదంలో. పచ్చడి పెడతారు కదా, ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది కదా ప్రసాదం. టీటీడీ వాళ్ళది చూడండి. ఇప్పుడు ఒక దిబ్బ రొట్టి వేడివేడి దింపుతున్నాను. ఇగో చూసారు కదా, మెత్తగా దూదిలా ఉంది. ఇప్పుడు అందులో పచ్చడి వేసుకుని భలే ఉంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, ఉప్మాలోకి బాగుంటుంది, దేంట్లో తినండి, అట్లలోకి. చాలా బాగుంది. సూపర్గా ఉంది పచ్చడి. చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈసారి ఎప్పుడు కొబ్బరికాయ పచ్చడి చేసినా ఇలా చేసుకుని తినండి. చెప్పండి కమెంట్లో ఎలా ఉందో. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి, చెప్పక్కర్లేదు.